ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న N1 స్టూడియో 24/7. వెల్కమ్ టు N1 స్టూడియో న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హైదరాబాద్ లో ఆకట్టుకున్న లోహ విహంగ విన్యాసాలు. ఏపీ కేబినెట్ లో అజిత్ పవార్ విమాన ప్రమాదంపై సంతాపం. సింగరేణి కుంభకోణాలపై గవర్నర్ కు నివేదిక అందించిన బీఆర్ఎస్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ధనుష్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఎన్డీఏ 10 ఏళ్ల పాలనలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించినట్లు తెలిపారు. 100 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు అందించామని, ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. వికసిత్ భారత్ లో రైతులకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చామన్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి కల్పన కోసం జీ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని వెల్లడించారు. सरदार पटेल की 150वीं जन्म जयंती से जुड़े आयोजन ने एक भारत श्रेष्ठ भारत के भाव को मजबूत दी। सभी देशवासी इस बात के भी साक्षी बने कि कैसे भारत रत्न भूपेन हजारिका की जन्म शताब्दी के समारोह सूर और देश का एकता के भाव से भर दिया गया है। जब देशवासी अतीत के ऐसे महान पड़ावों और अपने पूर्वजों के महान योगदान को याद करते हैं तो नई पीढ़ी के प्रेरणा मिलती है। ये प्रेरणा विकसित भारत के और हमारी यात्रा के ओर गति देती है। माननीय सदस्यगण, वर्ष 2026 के साथ ही हमारे देश इस सदी के दूसरी पड़ाव पर पहुंच गया है। भारत के लिए सदी के पहले 25 वर्षों का समापन अनेक सफलताओं, गौरवशाली उपलब्धियों और असाधारण अनुभवों के साथ हुआ है। बीते 10-11 वर्षों में भारत ने हर क्षेत्र में अपनी नींव मजबूत की है। ये वर्ष 2047 तक विकसित भारत की तेज यात्रा का बहुत बड़ा आधार है। माननीय सदस्यगण, बाबा साहेब अम्बेडकर ने हमेशा समानता और सामाजिक न्याय पर जोर दिया है। हमारे संविधान भी हमें यही प्रेरणा देता है। सच्चा सामाजिक न्याय यानी देश के हर नागरिक को उसका पूरा हक मिले, बिना किसी भेदभाव से मिले। పరీక్షపై చర్చ కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కు ప్రతీకగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి విద్యార్థిని వారి మాతృభాషలో పలకరించారు. విద్యార్థులకు అస్సాం సంప్రదాయ గమోసాతో సత్కరించారు. ఈ కార్యక్రమం దేశంలోని భాష, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించింది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశ ప్రారంభంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అజిత్ పవార్ కు సంబంధించిన విమాన ప్రమాదాన్ని ప్రస్తావించారు. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మొత్తం 5గురు మృతి చెందినట్లు పేర్కొంటూ ఏపీ కేబినెట్ సంతాపం ప్రకటించింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతిపై సంతాపం తెలియజేస్తూ కేబినెట్ సమావేశం ముగిసింది.
తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ నేతలు కబలిస్తున్నారని, ఈ విషయంలో గవర్నర్ తక్షణం కలగజేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి విన్నవించింది. సింగరేణిలో కుంభకోణాలపై బీఆర్ఎస్ నేతలు మంగళవారం లోక్ భవన్ లో గవర్నర్ కు విన్నవించారు. సింగరేణి విషయంలో సాధ్యమైనంత త్వరగా జోక్యం చేసుకోవాలని, ఆ టెండర్లను ఆపించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా సింగరేణిలో కాంగ్రెస్ కుంభకోణాలపై తక్షణం సిబిఐతో దర్యాప్తు జరిపించాలని, లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. అనంతరం మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రం మొత్తాన్ని కుదిపేస్తున్న సింగరేణి బొగ్గు గనుల కుంభకోణంపై గవర్నర్ను కలిసి సవివరమైన నివేదిక, విజ్ఞాపన పత్రాన్ని తమ పార్టీ తరపున శాసనమండలి, పార్లమెంట్, శాసనసభ్యులతో కలిసి అందించామని తెలిపారు. బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. పౌర విమానయాన శాఖ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 31 వరకు ఇది కొనసాగనుంది. వివిధ దేశాలు, సంస్థలకు చెందిన విభిన్న రకాల విమానాలు, హెలికాప్టర్లు, పోర్టబుల్ ఫ్లైట్లు, వాణిజ్య విమానాలు వైమానిక ప్రదర్శనలో చేస్తున్న విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం బేగంపేట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రంలో వింగ్స్ ఇండియా 2026 ఈ రోజు ఒఫీషియల్ గా మనం ప్రారంభించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో అటెండ్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తరపున ఏవియేషన్ కి సంబంధించినటువంటి అతిపెద్ద సమ్మిట్, కేవలం భారతదేశంలోనే కాదు ఏషియాలోనే అతిపెద్ద సమ్మిట్ ఈ యొక్క వింగ్స్ ఇండియా 2026 కాబట్టి అటువంటి సమ్మిట్ మన ప్రాంతంలో, మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ప్రారంభించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈసారి వింగ్స్ ఇండియా 2026 లో మీరు అందరూ కూడా చూశారు, గతంలో కూడా ఎన్నో ఈవెంట్స్ ఇక్కడ జరిగాయి. అయితే ఈసారి వాటికంటే పెద్దగా చేయాలి, వాటికంటే బెటర్ గా చేయాలి. ఇది ఒక అంబిషన్ పెట్టుకొని ఈసారి వింగ్స్ ఇండియా 2026 ని మేము రూపకల్పన చేశాం. ఇందులో అద్భుతంగా ప్రపంచంలో సుమారు 20 దేశాల నుంచి డెలిగేషన్స్ కూడా వస్తున్నాయి. సుమారు 3000 వరకు పార్టిసిపెంట్స్, మొత్తం గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, బిజినెసెస్ సైడ్ నుంచి కానీ, ఆర్గనైజేషన్ నుంచి కానీ, ఏవియేషన్ కి సంబంధించి కానీ సుమారు 3000 మంది ఇందులో ఎగ్జిబిషన్స్ లో, ఎయిర్ క్రాఫ్ట్స్ రూపంలో, బిజినెసెస్ రూపంలో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ 4 రోజులు జరిగే ఈ యొక్క ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది అనేటువంటి నమ్మకం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈసారి వింగ్స్ ఇండియాలో మేము కొన్ని అంశాలని ప్రత్యేకంగా తీసుకొని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మన ఏవియేషన్ డిమాండ్ గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ గారి తాలూకు ఆధ్వర్యంలో అద్భుతంగా పెరిగింది. మన దేశంలో మనం ఎయిర్పోర్ట్లు కట్టినట్టుగా, ఎయిర్ క్రాఫ్ట్స్ పెంచినట్టుగా, లేకపోతే మనం గ్రోత్ పర్సంటేజ్ మనం చూసుకుంటే ప్యాసింజర్ గ్రోత్ బహుశా ప్రపంచంలో ఏ దేశం కూడా ఆ స్థాయిలో ఎవరు కూడా ఎదగలేదు. గతంలో మనకి ఏవియేషన్ అని అంటే ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపులే ట్రావెల్ చేసేవాళ్ళు, కొంతమందికి అవకాశం ఉండేది ఫ్లైట్ ట్రావెల్లో. కానీ ఈ రోజు భారతదేశం తాలూకు రూపురేఖలు మారాయి. సామాన్యుడు కూడా ఈ రోజు ఎయిర్ క్రాఫ్ట్ లో ట్రావెల్ చేసే పరిస్థితి ఈ రోజు మోదీ గారి దయ వల్ల, ఉడాన్ స్కీమ్ వల్ల, ఆయన తీసుకొని వచ్చినటువంటి సంస్కరణల వల్ల ఈ రోజు ఏవియేషన్ సెక్టర్ లో జరిగింది. అయితే ఆ డిమాండ్ కంటిన్యూస్ గా మనకు గ్రో అవుతుంటుంది. మనం కంటిన్యూస్ గా ఎయిర్పోర్ట్లు కట్టబోతున్నాం. భవిష్యత్తులో కూడా ఈ 5 సంవత్సరాల్లో 50 ఎయిర్పోర్ట్లు, 2047 ఏదైతే వికసిత్ భారత్ మనం చూడాలనుకుంటున్నామో అప్పటికి సుమారు 350 ఎయిర్పోర్ట్లు మన దేశంలో కట్టాలని ఒక ప్రయత్నంతో ముందుకు వెళ్తున్నాం. దానితో పాటు ఏవియేషన్ ఈకో సిస్టమ్ ఇంకా పెంచాలనంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఎంతో కాలం నుంచి భారతదేశంకు ఉన్నటువంటి ఒక కళ, మన గడ్డ మీదే మనం ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా తయారు చేసుకోవాలి, మ్యానుఫ్యాక్చర్ ఇక్కడే చేయాలి. అది ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నంకి ఈ రోజు ఒక సమాధానం వచ్చే పరిస్థితికి ఈ రోజు వచ్చాం. నిన్ననే ఒక అత్యంత కీలకమైనటువంటి ఒప్పందం
అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అండ్ ఎంబ్రియర్ వాళ్ళిద్దరూ కూడా కలిసి చేశారు. తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు భక్తులు పోటెత్తారు. మొదటి రోజు వనదేవతలను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అమ్మవార్లకు చీర, సారే, బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజారులు నేడు కన్నెపల్లి నుంచి సారలమ్మకు తీసుకొచ్చి గద్దెపై కొలువు తీరుస్తారు. ఎట్టకేలకు స్పందించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ తనపైన సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను దుష్ప్రచారంగా వాటిని ఖండిస్తున్నానని, న్యాయపరంగా ఈ సమస్యను ఎదుర్కొంటామని, న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉందని, నా యొక్క కీర్తి ప్రతిష్టలు భంగం కలిగించేలా ఉన్నాయని, ఈ విషయంపై గతంలో మా తల్లిగారు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. నేను ఆరవ శ్రీధర్ రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేసా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్ గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని సర్వే రాళ్లపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ఏర్పాటు చేసి 700 కోట్ల మేర దోపిడీ జరిగిందని కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప మాధవిరెడ్డి ఆరోపించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద ఎత్తున పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తూ, అలాగనే ఆ పాసు పుస్తకాల మీద ఉన్న రాజముద్రను చూసి భయపడుతున్నారు. సర్వే రాళ్ళని చెప్పేసేసి వాళ్ళ నాయకుడి బొమ్మ వేసుకొని ఆ బొమ్మని పాతి దానికి గాను 650 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. మా ల్యాండ్లలో దిష్టి బొమ్మలు పెట్టుకోవాలంటే మేము పెట్టుకుంటాం. ప్రభుత్వ ఖర్చుతో పెట్టుకోవాల్సిన అవసరము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని ఏ ఒక్క రైతుకు కానీ ఏ ఒక్క భూమి యజమానికి కానీ అక్కర్లేదు. ఈరోజు 650 కోట్లు డబ్బును దుర్వినియోగం చేసుకొని ఆయన బొమ్మనేసుకొని ఆ బొమ్మ రాళ్ళనంతా మా ఆస్తుల్లో పాతుకున్నాడు. ఏమన్నా నువ్విచ్చావా మాకు ఆస్తులు, లేకపోతే నీ పార్టీ ఇచ్చిందా ఆస్తులు? మా పెద్దలు, మా తాతలు, మా వాళ్ళు, మేము వంశపరంగా వచ్చిన మా ఆస్తుల్లో నీ బొమ్మ ఎందుకు?
దిష్టి బొమ్మలు పెట్టినట్టు మీ బొమ్మలు పెట్టుకొనేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారు. ఈరోజు పట్టాదారు పాసు పుస్తకాల్లో ఆయన బొమ్మ వేసుకుంటాడు, మళ్ళా నవ్వుకుంటా మాట్లాడతారు. ఏమి ఈ బొమ్మ ఉంటే ఇందులో ఏమి మార్పు వచ్చింది? మార్పు 100కు 100 పట్టాదారు పాసు పుస్తకాల్లో వచ్చింది. పట్టాదారు పాసు పుస్తకాల్లో మేము ఈ భారతదేశము గౌరవించే రాజముద్రతో వచ్చింది మాకు పట్టాదారు పాసు పుస్తకము. నీ బొమ్మ కావాలంటే నీ పార్టీ కార్యకర్తలకు అందరికీ టాటో వేసుకో, వాళ్ళ మోకాల మీదనో ఈపుల మీదనో చేతుల మీదనో. అంతేగాని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఒక నమ్మకంతో నీకు ఒక ఓటేసి నిన్ను ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినందుకు నీ యొక్క ఫోటో ప్రతి ఒక్కరి ఇండ్లలోకి చేరాలనే ఒక దురుద్దేశంతో చివరికి బాత్రూంలలో స్కూల్ పిల్లలు వాడే మగ్గుల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసి, వాళ్ళు తినే ప్లేట్ల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసేసి ఈ విధంగా ఒక అధికార దుర్వినియోగానికి పాటుపడ్డావు. దాని యొక్క పరాకాష్ఠని 2024 ఎలక్షన్ యొక్క ఫలితాలు ఈ రోజు గమనిస్తే ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాల కోసం ఆయన బొమ్మలు వేసుకోవడానికి 20 కోట్లు దుర్వినియోగం చేసినారు. భారత్లో ఎయిర్ క్రాఫ్ట్ల తయారీ దిశగా కీలక ఒప్పందం కుదిరింది. అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ బ్రెజిల్ కు చెందిన ఎంబ్రియర్ సంస్థ మధ్య ఈ ఒప్పందం కుదిరినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఈ రోజు ఏవియేషన్ కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి మైలురాయి, ఒక ఎంఓయు ఎంబ్రేయర్ అలాగే అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మధ్య ఈ రోజు చేయడం జరిగింది. దీని తాలూకా విశేషం ఏంటంటే ఎంతో కాలం నుంచి భారతదేశంలో ఒక ప్రయత్నం జరుగుతుంది. మన దేశంలో మన ఎయిర్ క్రాఫ్ట్స్ ని మనం తయారు చేసుకోవాలన్నది, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఆ జరుగుతున్నటువంటి ప్రయత్నంలో ఈ రోజు జరిగినటువంటి ఎంఓయు ఒక కీలకంగా మారబోతుందని తెలియజేసుకుంటున్నాను. ఇందులో అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అలాగే ఎంబ్రేయర్ ఏదైతే బ్రెజిలియన్ సంస్థ ఉందో, ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేసే సంస్థ ఉందో, వీళ్ళిద్దరూ కూడా కలిసి మన దేశంలో ఎయిర్ క్రాఫ్ట్స్ ని తయారు చేసే ఫెసిలిటీని ఇక్కడ పెట్టాలని ఒక కీలకమైన ఒప్పందం ఈ రోజు కుదుర్చుకోవడం జరిగింది. దానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మా సపోర్ట్ కూడా పూర్తిగా అందించాం. నేను కూడా మినిస్టర్ అయినప్పటి నుంచి ఒక పెద్ద ప్రయత్నం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ భారతదేశంలో మరింత ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనతో నేను కూడా ఒక ప్రయత్నం చేస్తూనే వచ్చాను. దానికి ఒక పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆత్మ నిర్భర్ భారత్ అలాగే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ని విస్తృతంగా చేయాలనే ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు ఆయనకి శ్రీకారం చుట్టారు. గత 10 సంవత్సరాల్లో కూడా భారతదేశంలో అనేక విజయాలు మనం సాధించాం మేక్ ఇన్ ఇండియాలో. ఆ యొక్క విజయాలని మన సివిల్ ఏవియేషన్ రంగంలో కూడా తీసుకొని వచ్చే విధంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, మనం చేసే సంస్కరణలు కావచ్చు, అలాగే ప్రధానమంత్రి గారు ఇస్తున్నటువంటి ఆ లీడర్షిప్ కావచ్చు, వీటన్నిటిని చూసి ఇంటర్నేషనల్ సంస్థలు ఈ రోజు దేశంలో పెట్టడానికి ఈ రోజు చాలా మొగ్గు చూపిస్తున్నాయి. అందుకనే బ్రెజిల్ నుంచి ఉన్నటువంటి ఎంబ్రియర్ సంస్థ కూడా ఈ రోజు ఈ ఒప్పందం ద్వారా మన దగ్గర తయారు చేయడానికి వాళ్ళు కూడా ఈ రోజు ఒప్పుకున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు ధనుష్ దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున శ్రీవారి తోమాల సేవలో తన కుమారులతో కలిసి ధనుష్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ధనుష్ కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.